నమస్కారం అండి. జ్యోతిషానికి వచ్చే వాళ్ళలో చాలామంది వాళ్ళకి అప్పటికే వాళ్ళ జాతకం పైన ఒక అవగాహన ఉండి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, నా జాతకంలో అండి బుధుడు నీచిపట్టాడు, నా జాతకంలో శని నీచిపట్టాడు, లేదా నా జాతకంలో రవి ఉచ్చులో ఉన్నాడు, నా జాతకంలో గురువు ఉచ్చులో ఉన్నాడు అని చెప్తుంటారు. చెబుతూ వాళ్ళు ఏమంటారంటే, ఉచ్చులో ఉన్నాడు కానీ నాకేమీ ఫలితం కనిపించట్లేదు, కొన్ని జాతకాల్లో నీచిలో ఉన్నాడు కానీ తేడా ఏమీ లేదు, ఈ పరిస్థితిలో ఉంటుంది. అంటే ఉచ్చులో ఉండడం నీచిలో ఉండడం అని చెప్పి అన్నది చెప్పుకోవడం వరకు బాగానే ఉంది, కానీ జాతకానికి వచ్చేసరికి గ్రహం ఉచ్చులో ఉండడం నీచిలో ఉండడం అని చెప్పి అన్నది ఒక రాశిలో ఒక పర్టిక్యులర్ డిగ్రీలోనే అది బలంగా ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ డిగ్రీకి దగ్గరగా ఈ గ్రహం ఎంతవరకు ఉంది, దూరంగా ఎంతవరకు ఉంది, ఇదే ఈ ఉచ్చు నీచుల్లో ఎక్కువ ప్రభావాన్ని, మంచిని చెడ్డని సూచిస్తూ ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఆయన ఉచ్చిపడతాడు. మేషరాశిలో ఉచ్చిపడతాడు అని చెప్పంటే మేషరాశిలో అంతా ఉచ్చులో ఉంటాడా అంటే 10 డిగ్రీల దగ్గర ఆయన ఉచ్చస్థితి చాలా బలంగా పనిచేస్తుంది. 10 డిగ్రీల దగ్గరే ఆయన బలంగా ఉచ్చిపట్టిన ఫలితాన్ని ఇస్తాడు. అలాగే చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చిపడతాడు, ఆయన 3 డిగ్రీల దగ్గర ఉచ్చిపడతాడు. అలాగే కుజుడు మకర రాశిలో 28 డిగ్రీల దగ్గర ఆయన ఉచ్చిపడతాడు. అలాగే బుధుడు కన్యారాశిలో 15 డిగ్రీల దగ్గర ఆయన ఉచ్చ స్థితిని పొందుతాడు. అలాగే గురువు కర్కాటక రాశిలో 5 డిగ్రీల దగ్గర ఆయన ఉచ్చ స్థితిని పొందుతాడు. అలాగే శుక్రుడు మీన రాశిలో 27 డిగ్రీల దగ్గర ఆయన ఉచ్చ స్థితిని పొందుతాడు. అలాగే శని తులారాశిలో 20 డిగ్రీల దగ్గర ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇదే గ్రహాలు సేమ్ ఆపోజిట్ రాశిలో ఇదే డిగ్రీల దగ్గర నీచ స్థానాన్ని పొందుతూ ఉంటాయి. అయితే మీకు తులారాశిలో శని ఉచ్చులో ఉన్నాడు, తులారాశిలో 1 డిగ్రీ దగ్గర నుంచి 30 డిగ్రీ దాకా ఉచ్చులో ఉన్న ఫలితం వస్తుందా అంటే అది నామినల్గా కొంతవరకు ఉండవచ్చు, కానీ ఏ పర్టికులర్ డిగ్రీ దగ్గర అయితే ఆయన ఉచ్చ స్థితిని తెలియజేస్తున్నాడో దానికి ఎంత దగ్గరగా ఈ గ్రహం ఉంది అనే దాన్ని బట్టి ఆ ఉచ్చి పనిచేయడం, దానికి ఎంత దూరంగా ఈ గ్రహం ఆ డిగ్రీకి ఉంది అని చెప్పి అన్నదాన్ని బట్టి ఆ నీచి పనిచేయడం అని చెప్పి అన్నదాన్ని నిర్ణయించుకోవాలి. అంతేగాని గ్రహం ఆ రాశిలో ఉన్నంత మాత్రానే ఆ ఫలితాన్ని పూర్తిగా ఇచ్చేస్తుందని చెప్పని భావించక్కర్లేము. నమస్కారం.